హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా పాపకి పుట్టెంటుకలు అయితే తీయిస్తున్నామండి. మా బాబుకి కూడా సేమ్ 9th మంత్లోనే ఇలా పుట్టెంటుకలు తీయించాము. మా ఫ్యామిలీ అంతా కలిసి ఆటో కట్టించుకొని అయితే గౌరీపట్నం అయితే వెళ్తున్నామండి. మేము రాజమండ్రి నుంచి కాకుండా ఇటు కొవ్వూరు పంగిడి మీద నుంచి అయితే వెళ్తున్నామండి. షార్ట్కట్లో త్వరగా వెళ్ళిపోవచ్చని. అలా వెళ్తుండగా మా చెల్లి అయితే చదివిన స్కూల్ అయితే కనిపించిందండి. మా చెల్లి సుమ స్కూల్లో చదివింది ఫస్ట్ నుంచి 10th వరకుని. తర్వాత మేరీ మాత స్వరూపం అయితే కనిపిస్తుందండి గౌరీపట్నం వెళ్ళిన ఎంట్రన్స్లోని. అక్కడ ప్రేయర్ చేసుకొని నేను 1 ఇయర్ నుంచి అయితే మనీ దాచుకుంటున్నానండి. గౌరీపట్నం వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళకి మా బాబుతో ఇవ్వాలని అలాగైతే ఇప్పించాము. అలా చేసిన తర్వాత డైరెక్ట్గా మా పాపకి పుట్టెంటుకలు తీద్దామని దగ్గరికి వెళ్ళిపోయామండి. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇలా గుండు గీతాకి కత్తిర్లు అయితే 50 రూపీస్ అని తీసుకున్నారు. మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని మా పాపకైతే పుట్టెంటుకలు తీయించామండి. పుట్టెంటుకలు తీయించిన తర్వాత 150 అయితే తీసుకున్నారండి. నేను కూడా ఒక 5 కత్తిర్లు ఇచ్చుకున్నాను. ఆ కత్తిర్లకి అయితే 50 రూపీస్ అన్నారు. మా చెల్లి కొంచెం జుట్టు అయితే తీసుకుందండి. మా పాపకి కొంచెము ఫ్రేమ్ ఏదో చేయిస్తానని దాచుకుంటానని తీసుకుంది. పుట్టెంటుకలు తీయించిన తర్వాత మా పాపకైతే స్నానం చేపించి కొత్త బట్టలు అయితే వేసామండి. ఇక్కడే బొమ్మలు, జ్యువెలరీస్, ప్రసాదం అన్నీ అమ్ముతారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు. పైన కూడా అమ్ముతారు. ఇంక మేము డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయామండి. పైకి వెళ్ళిన తర్వాత మేము కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి. పైన భోజనాలు కూడా పెడతారు వెళ్ళిన వాళ్ళకి. మేము ఇలా కాకుండా పక్క నుంచి మెట్లంతా కాకుండా పక్క నుంచి అయితే వెళ్ళిపోయామండి ఆటో మీద. మేము పుట్టెంటుకలు తీయించుకొని పైకి వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయిందండి. మేము డైరెక్ట్గా ఇంటికాడ నుంచి పులిహోర, వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబార్ అయితే వండుకొని వెళ్ళామండి. ఇక్కడ కూడా పెడతారు భోజనాలు, కానీ పాపతో ఎందుకు ఇబ్బంది అని మేము ఇంటికాడ నుంచి డైరెక్ట్గా రైస్ అనేది వండుకొని అయితే వెళ్ళిపోయామండి. మేము పైకి వెళ్ళేసరికి ప్రేయర్ అయితే జరుగుతుందండి. ఇంకా ప్రేయర్లో కూర్చొని ఫాదర్ చేత మేము ప్రేయర్ కట్ట చేయించుకొని మా పాపకు కూడా ప్రేయర్ చేయించి ఇంక మేము అక్కడే కొద్దిసేపు కూర్చొని అయితే మేము వచ్చేసామండి. వచ్చేసి మేము పట్టుకెళ్ళి భోజనము అయితే మేము తిని కొద్దిసేపు అక్కడే రెస్ట్ తీసుకున్నామండి. ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు కట్ట అయితే చెట్లకి ముడుపులు కట్టుకుంటారండి. రాళ్ళతోటి ఇలా చెట్లు కడ కట్టని అలాగా పిల్లలు పుడతారని వాళ్ళకు నమ్మకం. ఇక్కడ కూడా మ్యారేజ్ కట్ట చేసుకుంటారు. మేము అక్కడే కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేద్దామని బయలుదేరామండి. మేము అక్కడ కొన్ని అన్ని హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్ తీసుకున్నాము. అది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు. తర్వాత మేము బయలుదేరి కిందకు వచ్చేసి ప్రసాదం తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయామండి. దారిలో మేము మా ఫ్యామిలీ అంతా కలిసి నిమ్మ సోడా అయితే తాగాము. ఇంకా ఇంటికైతే క్షేమంగా అయితే వచ్చేసామండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కొత్త వీడియోలు పెడతాకి నేను చూస్తానండి. నాకు కొంచెం లేట్ అవుతుంది వీడియోలు పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.